అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మధుబాబు, ఎండోక్రైనాలజిస్ట్, కర్నూలు. డయాబెటిక్ పేషెంట్స్కు ఎప్పుడూ ఉండే ఒక కామన్ ప్రశ్న, షుగర్ కంట్రోల్కు చపాతీ మేలా లేదా వైట్ రైస్ మేలా అని. చాలామంది రెండు ఒకటే, పెద్దగా తేడాలు ఉండవని ఒక అపోహలో ఉంటారు. ఇప్పుడు కొన్ని వాస్తవాలు చూద్దాం. వైట్ రైస్ అండ్ చపాతీలో ఉండే క్యాలరీస్ ఒకటే అయినప్పటికీ కొన్ని చాలా ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇవి మీ షుగర్ అండ్ వెయిట్ కంట్రోల్ చేయడంలో చాలా కీలకం. మొదటగా, కార్బోహైడ్రేట్ కంటెంట్ చపాతీలో కాస్త తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల రైస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ 75 గ్రామ్స్ ఉంటాయి. అదే చపాతీలో 69 గ్రామ్స్ ఉంటుంది. రెండవది, ఫైబర్ అండ్ ప్రోటీన్. రైస్ కన్నా చపాతీలో ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ షుగర్స్ అండ్ కొలెస్ట్రాల్ను అదుపు చేయడంలో చాలా కీలకం. అతి ముఖ్యమైనది గ్లైసెమిక్ ఇండెక్స్. రైస్కు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ఉంటే అదే చపాతీకు 62 ఉంటుంది. సో చపాతీ తిన్న తర్వాత మీ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. వైట్ రైస్ను పాలిష్ చేయడం వల్ల కీలకమైన కొన్ని విటమిన్స్ కోల్పోతాం. అదే మీరు హోల్ వీట్ చపాతీ తీసుకుంటే బి కాంప్లెక్స్ లాంటి వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇదే కాకుండా ప్రాక్టికల్గా చూస్తే చాలామంది 2 చపాతీలకు మించి తినలేరు. అదే రైస్ అయితే 1 కప్పు రైస్తో సరిపెట్టుకోవడం కష్టమే కదా. ఇంకా రైస్తో పోలిస్తే చపాతీ అయితే అందులోకి తగినంత వెజిటేబుల్స్, కర్రీస్ బాగా తీసుకుంటాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన డైట్లో రైస్ బదులు హోల్ వీట్ చపాతీ లేదా జొన్న రొట్టెలను ఇంక్లూడ్ చేసుకుంటే మన వెయిట్, షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ అన్నీ అదుపులో పెట్టుకోవచ్చు. అయితే ఇదే విషయాన్ని మా ఫ్రెండ్కు చెప్పినప్పుడు అతను ఒక డౌట్ అడిగాడు. చపాతీ తినడం మంచిదే కదా, మరి రైస్కు ముందు తినాలా తర్వాత తినాలా అని. ఇటువంటి కన్ఫ్యూజన్స్ మాత్రం మీరు పెట్టుకోకండి. థ్యాంక్ యూ.